గియాల రేపు ఆడ చూసినా కూడా నీళ్ళ ట్యాంకీలు గదే ఊర్లకి నీళ్ళు వస్తాయి కదా. బాలాపూరు, మల్లాపూరు, షరీఫ్ నగర్, బాలాజీ నగర్ ఈ చుట్టుముట్టు ఊర్లు ఉన్న వాళ్ళకు హైదరాబాద్ పట్టణంకి వెళ్ళి నీళ్ళు రావచ్చు. లేదంటే అక్కడ ట్యాంకులు ఏర్పాటు చేసి మన అందరికి తానాలు చేయనిక, మొక్కులు కట్టుకోనిక, ముడ్లు కలుకోనిక నీళ్ళు వస్తాయి కదా. మరి వాటి అవతారాలు ఎట్లున్నాయంటే ఒక్కసారి పోయి ఈ ట్యాంకుల దిక్కు చూడుర్రి. చూసిరు కదా నీళ్ళ ట్యాంకులు గివే. మనం రోజు మన ఇంటికి చక్కగా నీళ్ళు వచ్చి అవుదులలో పడితే నోట్లో పోసుకుంటాం, మంచిగా తానాలు చేస్తాం, అవసరం అయితే ఇంత బువ్వ వండుకుంటాం, కూర వండుకుంటాం. గసొంటి నీళ్ళే. మరి ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల పరిధిలో బాలాపూర్ అంటేనే దునియా మొత్తం ఫేమస్. ఫేమస్ ఉన్న ఊర్లో నీళ్ళ ట్యాంకులకి ఇవి మళ్ళీ మూతలు లేకుంటుంటే ఇంట్లో గట్టిటు పోయేటోడు చెత్త వేస్తాడో తెలియదు, ఇంత బిషాప్ పోస్తాడో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మొత్తం ఎప్పుడు ఏమైనా చేయాలనుకుంటే అవకాశం కూడా మంచిగా ఉంది. అయ్యా వాళ్ళ ప్రతిరోజు గిట్ల పెట్టి ఈ నీళ్లను ప్రజలకిరిచి ఏడపానాలతో చెలగాట మాడుతారు. జర ఒక్కసారి ఆలోచించుర్రి. మరి ఎక్కడ సమస్యలున్నా నాకే అవసరం ఉన్నట్టుంది. ఎవరంటారా గీననేగా ముద్దుగా ట్రిప్ రాలని పిలుస్తారు. గాయన్నే రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి అన్న చెప్పే ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు మన బడంపేట్ సర్కిల్ 62వ డివిజన్ బాలాపూర్ డివిజన్లో 2 అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడ ఇంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, ఇక్కడ మొత్తం చెత్త చెదారం, ఎటు చూసినా చెత్త. ఈ చెత్తల మధ్యలో వాటర్ ట్యాంక్, ఈ చెత్త మధ్యలో వాటర్ ట్యాంక్ ఉండి వాటర్ ట్యాంకుల మీద హోళ్ళు, రంధ్రాలు. ఈ రంధ్రాల ఒకదానికి మూత లేదు. ఈ చెత్త మొత్తం నీళ్ళలో పడుతుంది. ఇందులో ఏ జీవరాశి పడుతుందో తెలియదు, ఏ పిల్లి పడుతుందో తెలియదు, ఏ కుక్క పడుతుందో తెలియదు. ఈ నీళ్ళని బాలాపూర్ గ్రామ ప్రజలకు ఆపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అసలు ఏంది పరిస్థితి? ప్రజలకు తెలియకుండా ఇట్లా విషపూరితమైన నీళ్ళని పబ్లిక్కి ఆపుతున్నారు. అసలు ఒకసారి చూడొచ్చు, దీనికి ఎన్ని హోలు ఉన్నాయి చూడండి. అక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు. ఈ చెత్త చూడనా, చెత్త చూడం, ఈ చెత్త ఇట్లా ఇక్కడ దగ్గర చెత్త చూడం. ఈ చెత్త మొత్తము వాటర్లా పడిపోయి మొత్తం నీరు కలుషితమయ్యి ఇంత ప్రమాదకరమైన నీళ్లు బాలాపూర్ గ్రామ ప్రజలు తాగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారా లేరా, వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారా లేరా, ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ గారు ఒకసారి మీరు చూడాలి. ఇలాంటి విషపూరితమైన నీరును పబ్లిక్ దాపి మూతలు లేకుండా, వీటి రక్షణ లేకుండా ఈ నీళ్ళలో ఎవడైనా విషం కలిపిపోతే ఊరు చచ్చిపోతారు. ఈ నీళ్ళలో ఎవడైనా విషం ఏమైనా పదార్థాలు ఏమైనా కలిపిపోయినాకో ఊరు మొత్తం చచ్చిపోతుంది. ఇదేనా ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వీటి మీద రక్షణ, మంచి ప్రజలు తాగే నీళ్ళు ఇవి, ప్రజలు తాగే నీరు కాబట్టి వీటి మీద సురక్షితంగా మూతలు కప్పి చెత్త పడకుండా మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ముచ్చట తిన్నారు కదా. మరి ఏదేమైనా కూడా గిసొంటి ఆడ సమస్యలు ఉన్నా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాక, గిసొంటి వీడియోలు వచ్చినాక, పేపర్లలో ఎక్కినాకనే అధికారులు స్పందిస్తారు. అప్పుడు తూతూ మంత్రంగా మీద ట్యాంకుల మీద మూతలేస్తారు. గట్లుంది ఈ ప్రజాపాలన కాంగ్రెస్ అధికారుల పనితీరు.